UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, కన్యా రాశి వారికి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి గనక చూసుకున్నట్టయితే గురు సంచారం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. శని సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది. కన్యారాశి అంటే ఈ జాతకంలో ఏంటి అంటే ఎప్పుడైనా గమనించండి, 5 రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా 7 రాసుల వారికి గ్రహ సంచారం అనేటటువంటి మధ్యమ స్థానంలో ఉంటుంది. ఏ సంవత్సరమైనా ఎప్పుడు తీసుకున్నా అంతే. మనం ప్రతి నెల తీసుకున్నా, ప్రతి సంవత్సరం తీసుకున్నా, ఎప్పుడైనా 12 ద్వాదశ రాశులలో 5 రాసుల వారికి మహర్జాతకం ఉంటుంది. అందులో మిగతా 7 రాసులకు మాత్రము కొంచెం మధ్యమ ఫలితాలు అంటూ, అందులోనూ ఇప్పుడు కన్యా రాశి వారికి టాప్ పొజిషన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గురు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల పూర్వీకుల ఆస్తులు రావడం కానీ, కోర్టు కేసులలో విజయం సాధించడం కానీ, అలాగే పెద్దవాళ్ళ యొక్క ఆస్తులను పంచుకోవడం కానీ, వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయి అంటే వాటిని అనుభవించేటటువంటి అవకాశాలు ఈ నెలలో వాళ్ళకు చాలా తప్పకుండా కలుగుతూ ఉంటాయి. ధనపరంగా చూసుకున్నా లాభదాయకంగా ఉంటుంది, వృత్తిపరంగా చూసుకున్నా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా, కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నా ఇది చాలా మంచి సమయము అని చెప్పుకోవచ్చు. అలాగే శని కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. వీళ్ళకు పెండింగ్ అనేటటువంటిది ఉండదు. ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. విద్యందు కానీ, అందులో వివేకం నందు కానీ మంచి ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము, జీతాలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కన్యారాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కొత్త వ్యాపారం పెట్టాలన్నా నిరభ్యంతరంగా పెట్టవచ్చు. మీరు కొత్త వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ సాన్నిధ్యం అనేటటువంటిది వీళ్ళొక జీవితంలో ముందు గెలవడానికి కూడా, వీళ్ళ జీవితానికి దోహదం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహ సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు, పెళ్లిళ్ళు జరిగేటటువంటి అవకాశాలు కూడా కన్యారాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గురు సంచారం, శని సంచారం వాళ్ళ జాతకంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు కనుక ఈ నెలంతా కూడా వాళ్లకు చక్కని ఏమంటారు దానికి చక్కని అనుభూతిని కలిగించేటటువంటి మార్గదర్శకంగా ఈ నెలంతా కూడా వాళ్ళకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. శుభము లాభము రెండు కూడా కలిగేటటువంటి జాతకంలో ఈ కన్యారాశి వారు ఒకరు అని కూడా చెప్పుకోవచ్చమ్మా. కన్యారాశి వారు ఏ దేవి ఉపాసన చేస్తే ఇంకా ఫలితాన్ని పొందొచ్చు గురువు గారు? కన్యారాశి వారు గనక శివానుగ్రహం గనక ఉన్నట్టయితే కన్యారాశి వారికి మంచి సత్ఫలితాలను పొందదు. రాశి ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కర్మ ఫలితాలను మనం అనుభవిస్తాము. ఇప్పుడు మనం చెప్పాం కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా అద్భుతాల్ని సృష్టించవు. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యం అనేటటువంటిది అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక మార్గాన్ని నిర్దేశించేటటువంటిది మాత్రమే జ్యోతిష్యం తప్ప ఏదో కన్యారాశికి బాగుంది, అద్భుతంగా ఉంది అని అంటే ఏదో మెరాకిల్స్ ఏం చేసేది. కాకపోతే నువ్వు చేసే పనిలో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది అని మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప ఈ గురువు గారు నా కన్యారాశి అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను కాళ్ళ మీద కాలు వేసుకుని ఒక రూమ్లో కూర్చుంటాను, అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చాయి పడతాయి అంటే మాత్రం దానికంటే మూర్ఖత్వం ఏం లేదు. కాకపోతే జ్యోతిష్యం అనేటటువంటిది ఒక మార్గాన్ని సూచించేటటువంటిది. కాబట్టి కన్యారాశి వారికి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం తోడైతే ఇంకా మనకు సత్ఫలితాలను ఎక్కువగా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందులోనూ కన్యారాశి వారికి శివానుగ్రహం. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలం అంటే ఏంటి, 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో సాయం సంధ్య వేళ అంటాం. ఆ కాలంలో స్వామివారికి చక్కగా పంచామృతంతో అభిషేకాది క్రతువులు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కన్యారాశి వారు వీలైతే గోమతి గణపతి అనేది ఒకటి ఉంటుందమ్మా, ఆ గోమతి గణపతిని వీలైతే మెడలో వేసుకోండి. ఎందుకంటే రాబోయేది భాద్రపద మాసం, వినాయకుడి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి. చక్కగా ఆ సమయంలో గోమతి గణపతిని ధరించుకోండి. తద్వారా మీకు శుభము లాభము అనేటటువంటి తప్పకుండా కలుగుతుందమ్మా. నమస్తే గురువు గారు.